మేడే లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు. 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కార్మికులు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. వారికి తక్కువ వేతనాలు, సరైన పని వాతావరణం ఉండేది కాదు. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఏర్పడి తమ హక్కుల కోసం పోరాటం చేశాయి. ముఖ్యంగా 1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో చైతన్యాన్ని నింపింది. 1889లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ తమ ఐక్యతను చాటుతూ ఈ రోజును జరుపుకుంటున్నారు. భారతదేశంలో మొదటిసారిగా 1923లో చెన్నైలో మేడేను జరుపుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం కార్మిక సంఘాలు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తూ కార్మికుల హక్కుల గురించి అవగాహన కల్పిస్తున్నాయి. కాబట్టి మేడే అనేది కేవలం ఒక సెలవుదినం కాదు. ఇది కార్మికుల పోరాట స్ఫూర్తికి, వారి ఐక్యతకు, వారి హక్కులకు గుర్తుగా జరుపుకునే ఒక ముఖ్యమైన